ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర రొయ్యల పులావ్. పుల్ల పుల్లగా గోంగూర టేస్ట్, అటు సీ ఫుడ్ ఫ్లేవర్ అండ్ మనం వేసే మసాలాలు, అబ్బా అసలు ఈ 3 కాంబినేషన్ తో ఎంత బాగుందో తెలుసా. లేట్ లేకుండా జల్దీ ప్రాసెస్ చెప్తా. ఒక పాన్ ని వేడి చేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పచ్చి రొయ్యల్లో ఉప్పు పసుపు వేసేసి దాంట్లో నుంచి నీళ్లు ఊరి అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. తర్వాతకి ఆ రొయ్యల్ని పక్కన పెట్టేసి అదే పాన్ లో గోంగూరని, పచ్చిమిర్చిని అండ్ టొమాటోని కూడా ఉడికించుకోండి. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని అందులో నేను చూపించిన గరం మసాలాలు, ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయినాక అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా అండ్ కరివేపాకు వేసుకొని అవి మగ్గిపోయినాక అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని ఆయిల్ పైకి తేలిపోయినాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాక అందులో ఎసరుకు సరిపడా వాటర్ పోసేసుకొని వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చినాక అందులో రైస్ వేసుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేసేసుకోవడమే.